రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేక ఇది సామెత చెప్పినట్టుగా అమ్మ పెట్టనో పెట్టదు అడుక్కుని తిన్నవద్దని ఇది సామెత చెప్తారు కదా. ఆ పందాలో ఇవాళ గత 5 సంవత్సరాలు కూడా ఇది క్యాలెండర్లు అని చెప్పేసి క్యాలెండర్కే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఏ ఒక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పించకపోగా ఏదో మేము వాలంటీర్లను పెట్టుకున్నాం, మా పార్టీ వాళ్ళని సచివాలయం పెట్టామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవటం తప్పితే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళకి కానీ ఎక్కడా కూడా ఎలాంటి అవకాశము కల్పించకపోగా ఆ ఒక్క నిరసనతో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో గెలిపిస్తే మేము ఇచ్చిన మాటల ప్రకారం ప్రతిదీ కూడా ఇవాళ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా ఒక 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టుల్ని ఫిల్అప్ చేసే పరిస్థితి తీసుకుని ఫిల్ చేస్తే సంవత్సరంన్నర గడిచిన తర్వాత దాంట్లో ఏదో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి అంటూ ఏది లేక ఏ వంక లేక డొంక పట్టుకుని తిరిగి అంటాడు. ఆ టైపులో ఇవాళ వీళ్ళు రోడ్లెక్కి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తారు. అంటే వీళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారు, సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారు, వీళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఏమి చేయదలుచుకున్నారు వీళ్ళు అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఇష్టానుసారంగా రోడ్ల మీద ప్రజల యొక్క దైనందిన జీవితానికి ఆటంకాలు కల్పిస్తూ బళ్ళు వేసుకుని ఇష్టలవిడిగా సైలెన్సర్లు బీకేసీ రోడ్ల మీద సౌండ్ చేసుకుంటూ అంటే నిరసన ర్యాలీ అంటే అసలు ఎట్లా చేస్తారు నాకు తెలియక అడుగుతున్నాను. ఒకసారి ప్రజలు అర్థం చేసుకోండి. మరొకసారి ప్రశ్నిస్తున్నాను అప్పటి రాంబాబు గారు, నేను కొన్ని ఫోటోలు చూపించాను. వీళ్ళలో ఎవరైనా కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నేనైతే ప్రభుత్వానికి రికమెండ్ చేసి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించమని చెప్పేసి నేను కోరుతా. లేదు మేము తప్పు చేశాం, చదువుకున్న వాళ్ళని కాకుండా ఏదో మాలబ్ది కోసం కొంతమంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాం అని మీరు మనస్సాక్షిగా నమ్మితే కనుక అదే అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి చెంపలేసుకునేరండి మీరు. లేకపోతే ప్రజలు ఈ తరం మళ్ళా రోడ్డు మీదకి వస్తే చెప్పులు ఇసిరేటటువంటి పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి మీరేదో పాపం పోలీసు వాడు గులాబ్ పూలు ఇవ్వటం కాదు, ప్రజలు చెప్పులు ఇస్తుంటారు. అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలు కూడా జరుగుతున్న పరిమాణాలను ఒకసారి గమనించి జనసేన పార్టీని ఆశీర్వదించండి భవిష్యత్తులో అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.